దేశాన్ని కుదిపేసిన లిక్కర్ స్కామ్ మీ అందరికీ తెలుసు. దేశాన్ని అల్లాడించింది. ఆ స్కామ్ చాలా చిన్నదే అయినా అంత పెద్ద స్కామ్‌గా ఈ మీడియాలు సృష్టించడానికి గల కారణం అందులో ఒక హీరో ఉండడమే. ఆ హీరోయే మన అరవింద్ కేజ్రీవాల్. ఒక ఐఏఎస్, ఐపీఎస్ లాగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో తోప్ తుర్మ్ఖాన్. జీఎంకి సీఎం 3 సార్లు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకైన సిద్ధాంతంతో దేశానికి సేవ చేయాలని కామన్ మ్యాన్ నుంచి హీరో అయ్యారు. కానీ ఈ కామన్ మ్యాన్‌ని ఏమీ పీకలేక, అవినీతి లేక అక్రమంగా ప్రభుత్వాలు కేసులేసి బొక్కలేయించారు. కానీ ఆ బొక్కలో నుంచి బయటకొచ్చి చిటికలేస్తూ, ఏడుస్తూ ఒకటే సవాల్ చేశాడు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే నెక్స్ట్ ఇయర్ నా మీద మీరు గెలిచి చూపించండి. ఒకవేళ మీరు గెలిస్తే ఇంక నేను రాజకీయంలో కనబడను. 10 సీట్లు అని కూడా అన్నారు. అంత డేరింగ్‌గా చెప్పాడు. రియల్ హీరో. ఇప్పుడున్న జనరేషను, ఈ జెన్‌జీ జనరేషను, ఈ ఆల్ఫా జనరేషను, ఈ మిలీనియం జనరేషను ఎవరైతే ఉన్నారో కేజ్రీవాల్ కోసం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక రియల్ హీరో కోసం తెలుసుకోవాలి. మచ్చలేని చంద్రుడి కోసం తెలుసుకోవాలి. ఒక ఉద్యమకారుడి కోసం తెలుసుకోవాలి. ఒక విప్లవ నాయకుడి కోసం తెలుసుకోవాలి. ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. మీరు స్పైడర్ మ్యాను, హీ మ్యాను, శక్తి మ్యాను కాదు. రియల్ సినిమాలో కనబడిన రియల్ హీరోయిజంని మీరు తెలుసుకోవాలి. చాలా స్టూడెంట్స్కి, విప్లవాలు చేసే వాళ్ళకి ఈయన ఆదర్శంగా తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఈయన చరిత్ర మీరు చూసుకుంటే ఈయన మన ఇండియాలో సివిల్స్ రాశాక ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు, ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీసు, ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీసు, ఇండియన్ ఫారెన్ సర్వీస్ అని ఉంటుంది. అది నేను ఇప్పుడు అంటే ప్రతి కంట్రీలో చాలామంది అంబాసిడర్స్ని కలుస్తాను కదా, భారతీయ ప్రతినిధుల్ని. సో మనకి వాళ్ళ ఇదేంటి వీసా ఆఫీసెస్లో ఉంటారు కదా, అలాంటి పొజిషన్ వస్తుంది. నేను ఎప్పుడైనా నెక్స్ట్ టైం కలిసేటప్పుడు దానికోసం చెప్తాను. కానీ అది దేశం బయటన ఉంటుంది. కానీ ఇండియాలో ఈ 3 పెద్దవి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్. అయితే ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో మన అరవింద్ కేజ్రీవాల్ గారు జాబ్ కొట్టి ఇన్కమ్ ట్యాక్స్లో జాయిన్ అయ్యారు. సో అవినీతి నిరోధక శాఖ చట్టంలోని కూడా అవినీతులు జరుగుతున్నాయని ఆ రోజుల్లోనే ఏదైతే పని చేస్తున్నారో అదే ఆఫీస్కి బయటకు వచ్చి నిరాహార దీక్ష చేసిన గనుడు ఆ రోజుల్లోనే. గవర్నమెంట్కి ఎగనిస్ట్గా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఏదైతే డిపార్ట్మెంట్లో చేస్తున్నారో అదే డిపార్ట్మెంట్కి ఎగనిస్ట్గా ఉద్యమం చేశాడు, సక్సెస్ అయ్యాడు. అయితే ఈ ఉద్యమాలు, ఈ విప్లవాలు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే మనకి నప్పదు. విప్లవకారుడు ఎప్పుడు విప్లవకారుడే అని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్జిఓ కంపెనీ పెట్టి ఆ ఎన్జిఓల ద్వారా ఉద్యమాలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఇదే చేస్తున్న క్రమంలో రాజకీయ నాయకులకి చేస్తున్న అవినీతిని గవర్నమెంట్ చిటికలో సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి అన్నా హజారే అనే ఇంకో ఉద్యమకారుడు రాజకీయ నాయకుల అవినీతి కోసం లోక్పాల్ బిల్ అనే ఉద్యమాన్ని అన్నా హజారే స్టార్ట్ చేస్తే ఆ ఉద్యమంలోకి దూరి ఆయన గురువుగా స్వీకరించి ఆయనకి చేదోడు వాదోడుగా ఉన్నారు. అదే టైంలో కిరణ్ బేడీ గారు, ఈ ముగ్గురు లోక్పాల్ బిల్లు కోసం పోరాడారు, చేశారు. గవర్నమెంట్ ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం, ఆ తూత్ కరియా పాక్ డామ్ డోమ్ డిస్కనెక్ట్ కాకినక్కడ కయా దొంగ అనేసరికి వీళ్ళకి అర్థమైపోయింది సీను. వీళ్ళకి మనం ఏం చేయలేము, మనకి పవర్ ఉంటే అవుతుంది అన్నారు. అన్నా హజారే అన్నారు వద్దు, పవర్ వస్తే అన్యాయం చేయాలి, అక్రమాలు చేయాలి అన్నారు. కానీ ఈయనేమన్నారంటే లేదు గురుగారు, పవర్లోనికి నిజాయితీగా ఉండొచ్చు, ప్రజలు మనల్ని చూస్తారు, గెలుస్తారు అని చెప్పి చీపురు కట్ట పెట్టి సింబల్, అంటే చీపురు కట్ట అంటే రోడ్లను ఊడ్చే కార్యక్రమం సింబల్ పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ పట్టి 3 సార్లు ఢిల్లీకి సీఎం అయ్యారు. నిజంగా హస్తిని కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే వాట్ ఈస్ ఇండియా క్యాపిటల్ అనగానే ఢిల్లీ అంటారు. ఆ ఢిల్లీ కిరీటం కైవసం చేసుకుంటే ఇండియాని కైవసం చేసుకున్నట్లే. సో ఆ కిరీటాన్ని ఆయన కైవసం చేసుకున్నాడు 3 సార్లు. అయితే ఇప్పుడున్న పార్టీ ఏదైతే ఉందో మనం ఇండియాని శాసిస్తున్నాం, ఢిల్లీని శాసించలేకపోతున్నాం. అంతే కదా, నువ్వు ఇండియాకి పిఎం అవ్వచ్చు, ఢిల్లీ నీ చేతిలో లేనప్పుడు నువ్వు పిఎం అయితే ఏంటి, ఇంకైతే ఏంటి అని అందరూ ఎగతాళి చేసేవారు. సో ఢిల్లీని ఎలాగైనా కొట్టాలి, కానీ కేజ్రీవాల్ బతుకున్నంత వరకు ఇది అసాధ్యం అని నిశ్చయించి ఆయన మీద అవినీతి కేసు, అవినీతి ఉద్యమాలు రెవెన్యూ శాఖలో ఉండి అవినీతి మీద ఉద్యమాలు చేసే వారి మీద అవినీతి కేసు, లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ స్కామ్లో బొక్క లేకుండా పోతాద్దం పెట్టి వెతికి మరీ ఆ కేసు వేసి ఆయన బొక్కలోకి పంపించారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని మొత్తం నేలకూల్చి ఢిల్లీ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. అద్దెకి తెచ్చుకున్న కిరీటం అద్దెకిలాగే ఉంటుంది. సో న్యాయం ఆయన వైపు ఉంది, కడిగిన ముత్యంలో బయటపడ్డారు. ఆయనే కాదు, మన కవిత గారు, ఇంకా
చాలామంది ఉన్నారు. చాలామంది అవినీతిగా ఆ స్కామ్‌లో చిన్న స్కామ్ కానీ పెద్ద స్కామ్‌లా పోర్ట్రేట్ చేసి బొక్కలేశారు. కానీ సుప్రీంకోర్టు అసలు వీళ్ళందరూ నిజాయితీ పరులురా బాబు అని చెప్పి కడిగిన ముత్యంలాగా ఆళ్ళందరినీ విడుదల చేసి ఈడీకి, సీబీఐకి మీరు ఎవరు చెప్తే చేశారో మాకు తెలుసు అని చెప్పి మీ మీద కూడా ఏదో ఏస్తున్నామని చెప్పి ఆళ్ళకి కొంచెం అక్షింతలేసి మొత్తం కథ సమాప్తం అయింది. ఆయన బయటకొచ్చి ఒక ఐఏఎస్, ఐపీఎస్ హోదాలో ఉన్న ఇతను ఏడుస్తూ నేను నిజాయితీగానే బతికాను, నిజాయితీగానే చేస్తాను. నన్ను చాలా ఏడ్చారు, భావోద్వేగాలు గురయ్యాడు. నాకు జయప్రకాష్ నారాయణ గారు గురువుగారులా అంటారు. ఆయన్ని నేను చాలా చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. గొప్ప ఆయన కూడా ఒక ఐఏఎస్ అయ్యుండి రాజకీయాల్లోకి రావడం ఇప్పుడు మీరు అనొచ్చు రాజకీయంలోకి ఎందుకు రాకూడదు చదువుకున్నాడు అంటే నాన్ బిషనర్ గాడికి హత్యలు చేసిన వాళ్ళకి, దోపిడీ చేసిన వాళ్ళకి రాజకీయం సెట్ అవుతుంది. అంతేగాని చదువుకున్న వాడికి సెట్ అవ్వదు. ఎందుకు సెట్ అవ్వదు అంటే చదువు ఏం నేర్పిస్తుంది అంటే ప్రశ్నించడం నేర్పిస్తుంది. ప్రశ్నిస్తే అక్కడ సమాధానాలు బయటకు రాక అవినీతిలో ఉన్న ప్రభుత్వాలు సమాధానం చెప్పలేక ఎవరైతే ప్రశ్నించారో ఆడనే బొక్కలేస్తే సిద్ధాంతం ఉంది. కాబట్టి చదువుకున్నవాడు ఎప్పుడు ఎక్కడ ఏ రాజకీయంలోనే ఉండదు. అది ఇండియాలో, అబ్రాడ్లో ఓకే, కానీ ఇండియాలో మటుకు బతకలేదు, సర్వైవల్ అవ్వలేదు. సో ఆ జయప్రకాష్ నారాయణ గారు మీరు ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు మీ అందరికీ తెలుసు. ఈ గవర్నమెంట్ నేను చేయలేక, ఈ కుల రాజకీయాలకు తట్టుకోలేక ఆయన ఆవేశంతో చెప్పిన ఇంటర్వ్యూలు మీరు ఎన్నో ఉంటాయి. నేను ప్రతిదీ ఆయన క్లీన్గా అబ్జర్వ్ చేస్తాను. ప్రతి ఇంటర్వ్యూ, ప్రతి సిచ్యువేషన్ చూసి నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ప్రతిదీ ఆయన మాట్లాడింది ఆ ఐఏఎస్లకి, ఐపీఎస్లకి అర్థమవుతుంది. ఆయన వాడుక భాషలో నేను మీకు చెప్తూ ఉంటాను. మా గురువుగారు అయితే ఇటువంటి ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఉన్న మన కేజ్రీవాల్ గారు నిజంగా మచ్చలేని చెద్దుల్లా బయటకు వచ్చి చిటికలేస్తూ సవాల్ చేశారు. నెక్స్ట్ ఇయర్ దమ్ము ధైర్యం ఉంటే ఆ ఢిల్లీ కిరీటాన్ని కొట్టి చూపించండి, గెలిపించి చూపించండి, 10 సీట్లు సాధించి చూపించండి అని చెప్పి సవాల్ విసిరారు. ఒక హీరో, ఒక నిజాయితీ పరుడు ఎప్పుడు చిటికలేస్తూనే మాట్లాడతారు. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ విషయానికే వస్తే రేపుల కోసం మీద పోరాడుతుంటే రేపుల కేసు కోసం పోరాడుతుంటే తెలుగులో అదే రేపు కేసు నా మీద వేశారు. జనం ఎవరైనా ప్రశ్నించారా? ఆటగాడిగా ఆడుంటుంటే ఆడికి రేపులు చేయాల్సిన కర్మ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ అది పక్కన పెట్టండి, అది నా పర్సనల్. కానీ అసలు రేపు ఎవరిని చేశారు, ఎక్కడ చేశారు, ఏ దేశంలో చేశారు, అమ్మాయి ఎవరు, ఏంటి, ఎప్పుడు? ఏదో మొక్క చెక్క బొక్క చిన్న మొక్కలు విని నేను ఏమైనా ఒప్పుకున్నానా ఎక్కడైనా చేశానని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? ఏ ఆధారంతో రేపు చేస్తారు? టీవీ ఛానల్ అన్నీ అమ్ముడిపోయి నాకేదో ఎగ్నెస్ట్గా అందరూ ఏది ఆధారం లేకుండా నింద ఎలాగేస్తారు? డెఫమేషన్ కేసులు వేయచ్చు, కానీ ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం అది. కానీ ఎలాగా, ఏ ఆధారంతో మీరు చెప్పారు? ఆధారాలు లేవు. చెల్లి అని చెప్పిన దాన్ని వీళ్ళు రేపని చేసి చిత్రీకరించారు. నేను ఒక వీడియో చేశాను 14 ఏళ్ళ అమ్మాయితో. 14 ఏళ్ళ నేను చెప్పాను, ఆ అమ్మాయి అయితే 18 ఏళ్ళు అంది. చిన్న అమ్మాయిలాగా ఉన్నా 14 ఏళ్ళు అన్నాను. వీడియో ఇది చెల్లి అని చెప్తే చెల్లికి నాకు అక్రమ సంబంధం అంటగట్టి రేపుల్ని డైల్యూట్ చేసేసారు. ఆ తర్వాత బెట్టింగ్ కోసం పోరాడుతుంటే బెట్టింగ్ కేసులు వేశారు. బెట్టింగ్ నేను చేశానని చిత్రీకరించారు. ఆధారాలు ఏంటి? నేను ఎక్కడైనా ఏదైనా లింక్ ఇచ్చానా, మీకు నొక్కమని ఏదైనా ఆడమని చెప్పానా? లేదే, అది ఫేకే. ఇంకో హైలైట్ ఏంటంటే వీడిని మనం ఏం పేకలేకపోతున్నాం అని మతంతో కొడదామని చెప్పి చర్చికి వెళ్తే క్రిస్టియన్ అని అంటగట్టి మహాభారతం, రామాయణం ప్రపంచ దేశాల్లో 130 దేశాల్లో 45 గుడులు 450 గుళ్ళు చూపిస్తే నన్ను తీసుకొచ్చి గొర్రెబిడ్డ అని పోర్ట్రేట్ చేసి దేవుణ్ణి తిట్టాను అని చెప్పి ఎక్కడ తిట్టాను చూపించు. సీతాదేవిని నేను తిట్టినట్లు చూపించండి. అన్ని టీవీ ఛానల్లో సీతాదేవిని తిట్టాడు, ద్రౌపదీదేవిని తిట్టాడు. ఎక్కడ తిట్టాను? తిట్టడం అంటే వాళ్ళ పేర్లు పట్టుకుని తిట్టడం. నేను తిట్టలేదే. మాట దొర్లింది తిట్టి కాదే. కోర్టు కూడా అసలు మీ బుద్ధుందా అని తిడుతుంది. ఎవరైనా చదువుకున్నవాడు ఎవరికైనా అక్కడ చూపించు, ఎవరితో అనిపించు, ఏ లాయర్తోనే నేను తిట్టానని ప్రూవ్ చేయు. ఇప్పటికిప్పుడు నేను మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోతాను. కాకపోతే ఇలా పోర్ట్రేట్ చేశారు. ఇప్పుడు ఉద్యమాలు చేసినోడి మీద కేసులు అవినీతివి పడకుండా సన్నీ లియోన్ వచ్చి డ్యాన్స్ అయ్యేది. మీకు గుర్తుపెట్టుకోదు. అయినా ఇక్కడ జనంలో తప్పు కాదు. జనాన్ని సపోర్ట్ చేయలేదు. జనం గంగిగోవు పావులు అంటారు, వెన్నముద్దలు అంటారు. వాళ్ళకి ఏం తెలియదు. ఈ అవినీతి పరులు వీళ్ళంతా ఎవరైతే పోరాటాలు ఉద్యమాలు చేస్తారో వాళ్ళని బూచి కింద చూపిస్తారు. బొక్క లేకపోయినా బొక్కలు ఎతికి ఏదో ఒక నిందేసి వాడిని అక్కడి నుంచి ప్రజలకి దూరం చేసేయాలి. కానీ నేను వెనక్కి మడం తిప్పలేదే. ఈ 3 నెలల్లో
అసలు 3 నెలల్లో దగ్గర ఒక 1000 వీడియోలు అప్లోడ్ చేశాను. ఏ రోజు సైలెంట్‌గా లేను. ఎక్కడ దాక్కోలేదు. ఓపెన్‌గా మాట్లాడాను. ఇండియా రా రా అంటే దేనికి రావాలి? ఉపయోగం ఉంటే రావడానికి. అవేంటి? అయన్నీ కరియాపాకు ముక్కులో పొక్కులు లాంటి కేసులు. డాయిలో చేయి పెట్టి ఏకలు తెంపి ఏసేసేటప్పుడు అర్థం అవ్వలేదు ఆ కేసులు ఎంతవరకు పనిచేస్తాయి? ఎంతవరకు నిలబడతాయా? పెద్ద పెద్ద హత్యలు, మానభంగాలు చేసిన వాళ్ళు చిటికలేసుకుంటూ బయటన తిరుగుతున్నారు. బెట్టింగ్ యాప్‌లు చేసి కోట్లు సంపాదించిన వాళ్ళే బయటన తిరుగుతున్నారు. అన్యాయాలు నేనేం చేశాను? నిజాయితీగా ట్యాక్స్ కడుతున్నందుకా నన్ను బొక్కలేస్తారు? నిజాయితీగా ఉన్నందుకా? సో, ఏమీ ఎప్పుడు పోరాటం చేసిన వాడు ఎప్పుడు నిజాయితీగానే ఉంటాడు. ఎంత నిజాయితీగా లేకపోతే నువ్వు పదేసారి 2014 నుంచి ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కెళ్ళి చిన్ని అన్వేష్ ఇన్కమ్ ట్యాక్స్ చెక్ చేయండి అని చెక్ చేయించి చూపించని మీడియా ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే ఏ మీడియా అయినా ఓపెన్ చేయాలని త్వరకొచ్చి చెప్తున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కెళ్ళి చిన్ని అన్వేష్ ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ తెప్పించండి సార్, మేము చూపిస్తాం ఆడి పౌరుషం ఏంటని. ఫస్ట్ నేనెందుకు కట్టాలి? ఎన్ఆర్ఐ 6 సంవత్సరాలు ఇండియా వదిలేసినప్పుడు ఎన్ఆర్ఐని అవుతాను. అయినా నేను ఎందుకు కట్టాలి? కడతన్నాను. జీఎస్టీ ఎందుకు అన్నీ కట్టడానికి గల కారణం దేశం మీద ప్రేమ, అభిమానం. ఒక ఎన్‌సీసీ స్టూడెంట్‌గా ఒక దేశం మీద మనం దేశానికి రెస్పెక్ట్ ఉండాలి. పిల్ల జల్ల లేదు కాబట్టి దేశం అనుకొని ఉంటాను. అలాంటి వాడి మీద ఎన్నో అభండాలు, కేసులు వేసి అవినీతి చేసి పెట్టారు. ఓకే, అది పక్కన పెట్టండి. హీరోయిజం ఎప్పుడు హీరోయిజంలా ఉంటుంది. సో, రేపు మరో హీరో రాబోతున్నారు. ఆ హీరో మీకెవరో తెలిస్తే ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒక హీరో రాబోతున్నాడు. ఆ హీరో ఎవరో తెలిస్తే కిందన కామెంట్ చేయండి. అది పక్కన పెడితే ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నో రాష్ట్రాల్లో ఆ జెండా పాతింది. గెలుస్తుంది, ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అబ్బా. ఇప్పుడు మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అంటే ఒక ఐఏఎస్ అవ్వాలి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చేసిన వాడు అట్లీస్ట్ అవ్వాలి. ఐఏఎస్కి అర్హత ఉంటుంది. నాకు సొమాలియాలో అనుకుంటా, సొమాలియాలో నన్ను ఒక ఆయన అడిగారు, నా దేశం ఇంత దరిద్రం నుంచి బయటపడాలంటే నీలాంటి తెలివైన వాడు ఒకడు కావాలంటే నేను అన్నాను, చిచ్చిచ్చింది నాకేముంది కరియాపాకు తెలివి, నేను ఇండియా నుంచి ఎంత ఖరీదైన ఒక నాయకుడు అడిగారు, ఎంత ఖరీదైన ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ నువ్వు తెచ్చుకో, నీ దేశం భవిష్యత్తు మారిపోతుంది అన్నారు. ఇంకా రక్షణ కోసం ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ని ఎంత డబ్బైనా రిటైర్మెంట్ అయిపోయిన కొని తెచ్చి మీ దేశంలోని పరిపాలన పాలసీలు చేయమనండి, దేశం భవిష్యత్తు మార్చేస్తారు. అంత పవర్ఫుల్. చైనా సిరీస్లో కూడా ఐఏఎస్ కోసం, ఐపీఎస్ కోసం నేను ఎంతో చెప్పాను. ఇద్దరు దేశానికి 2 కళ్ళు అంటారు. ఎంత పవర్ఫుల్ పర్సన్. రాత్రింబవళ్ళు చదివిందంతా ఎక్కడికి పోతుంది? బుర్రలోకి వెళ్తుంది. వాళ్ళకున్నంత తెలివి వీళ్ళకి ఉంటుంది. బొంగు నాంబిషనగాలు రాజ్యం వెళ్తున్న రాజ్యం. మన దేశం ఇంత వెనక్కి వెళ్ళడానికి గల కారణం పొలిటీషియన్. చదువు లేని పొలిటీషియన్, నాంబిషనా పొలిటీషియన్. పూలమ్ముతా, పాలమ్ముతా, గేదెలు తోస్తా వాళ్ళు పొలిటీషియన్స్ అవుతుంటే చదువుకున్న వాళ్ళు మేము చూస్తూ ఉండాలా? ఇప్పుడు ఇండియాకి భారతదేశంలో సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ టూరిజం మినిస్టర్ అయ్యే అర్హతలు అన్నీ నాకు ఉన్నాయి. 130 దేశాలు తిరిగాను. అవుతానా? అవ్వదు. కానీ గవర్నమెంట్ ఎప్పుడు ఎవరు చూస్తుంది? 100 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయి, 50 కోట్లు ఎవరున్నాయి, ఓటుకి నోటు ఎవరిస్తారో ఆరికే ఇస్తుంది. నేనేమిస్తాను? బొంగు ముక్కులో పొక్కులు తప్ప నేను ప్రజలకు ఏమి ఇవ్వలేను. మా చదువుకున్న దగ్గర నా దగ్గరే ఉంటుంది. నెత్తి మీద బొచ్చుకూర లేదు ఇవ్వడానికి. నేనేమి ఇవ్వగలుగుతాను? కానీ వాడు ఓటుకి నోటు లేకపోతే ప్రజలు ఓటేయరే, గెలిపించరే. చదువుకున్న వాళ్ళు లేరే, అందరూ నాంబిషనాలే. సో, దేశం ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకున్నోడికి పట్టం కట్టాలి, చదువుకి విలువ ఇవ్వాలి. అంతేగాని విద్య లేనివాడు వింత పశువు. విద్య లేనివాడు వింత పశువు అయినప్పుడు ఆ వింత పశువులకి మీకు రాజకీయ అర్హత ఎందుకు ఇచ్చారు? ఒక రాజకీయ అర్హత ఉన్నా మీరు వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదవండి. దమ్ము ధైర్యం ఉంటే ఎంఏ ఫిజిక్స్ కానీ, పాలిటిక్స్ కానీ, పోనీ అట్లీస్ట్ డిగ్రీ పాలిటిక్స్ కానీ మీరు చేసి చూపించండి. చేయలేదు, రాదు. చదవడం చాలా కష్టం అబ్బా. రాజకీయ నాయకుడు అవ్వడం ఈజీ అబ్బా. జుజుబి చదవడమే చాలా కష్టం. రాజకీయ నాయకుడు ఈజీ. అందుకే రాజకీయ నాయకులు అందరూ అవుతున్నారు. డబ్బు ఉంటే చాలా అయిపోవచ్చు. మీరు చూసుకొచ్చే ప్రతి రాజకీయ నాయకుడు హిస్టరీ ఆ వ్యాపారం చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. నేనేం చెప్పక్కర్లేదు. మన రాజకీయ నాయకుల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అర్థం. మన దేశం పరిస్థితి చూస్తే పేదరికంలో మనం ఎంత స్థానంలో ఉన్నాం, పొల్యూషన్లోనే నెంబర్ 1లో ఉన్నాం, కాలుష్యంలో నెంబర్ 1లో ఉన్నాం, అన్ని స్థానాల్లోనే నెంబర్ 1లో ఉన్నాం, అవినీతిలోనే ఎన్నో స్థానంలో ఉన్నాం. మీరు అన్నీ చూసుకుంటే మన నాయకుల యొక్క భాగవతాలు భవిష్యత్తులో అర్థమైపోతుంది. కానీ హీరోగా బయటికి ఒక చదువుకున్నవాడు రాజకీయం రావడానికి చాలా చూపించరు. ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు రాజకీయంలోకి రావడానికి. కానీ అలాంటి ఇంట్రెస్ట్ చూపించిన వ్యక్తుల్ని మీరు దూరం పెట్టకండి.
99 మంచి పనులు చేసినప్పుడు 99 మంచి పనుల కోసం మాట్లాడండి. ఒక్క చెడ్డ పని కోసం మాట్లాడకండి. గుర్తుపెట్టుకోండి. 99 మంచి పనులు గుర్తించండి. మనిషి అన్నాక తప్పులు చేస్తూ ఉంటాడు. తప్పు చేసిన వాడు తప్పు ఒప్పుకొని క్షమాపణలు అడిగేటప్పుడు క్షమాపణలు స్వీకరించండి. స్వీకరిస్తే ప్రజల కోసం పోరాడేవాడు దూరం చేసుకోకండి. ఎప్పుడు ప్రజలను మోసం చేసేవాడు తేనె పూసిన మాటలే మాట్లాడతాడు. ప్రజల కోసం పోరాడేవాడు ఎప్పుడు తిడుతూనే ఉంటాడు ప్రజల్ని. ఎందుకంటే ప్రజలు బాగోవాలి, సొంత అన్నదమ్ములు, సొంత చెల్లెళ్ళని, సొంత ఫ్యామిలీ మెంబర్లని భావిస్తారు కాబట్టి ఆడికే హక్కు ఉంటుంది. తిట్టే హక్కు, పెట్టే హక్కు. గుర్తుపెట్టుకోండి అది. అది గుర్తుపెట్టుకొని మీరు ఉంటే కనుక మంచి దేశం యొక్క భవిష్యత్తు మారుతుంది. చదువుకున్న వాళ్ళకి పట్టం కట్టండి. ఐపీఎస్లు, ఐఏఎస్లు రావాలి. ఒక సెంట్రల్ మినిస్టర్లో అవుతున్నాడంటే, ఒక ఆర్థిక మంత్రి అయ్యాడంటే ఆ చార్టర్డ్ అకౌంట్ అయినా చేయాలి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో అయినా పనిచేసి ఉండాలి. అవి ఏం అవ్వట్లేదే. నా అంబిషన్ కాదు ఉద్యోగం ఏమీ తెలియనోడు ఎలా అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నేను సైంటిస్ట్ అవ్వమంటే అవ్వగలుగుతానా? అవనే. సేమ్ చదువు ఉండాలి. ప్రతిదానికి చదువు. నీ పిల్లోడికి 6వ క్లాస్ చదివినోడితో బ్రెయిన్ ఆపరేషన్ చేయిస్తావా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తావు. మరి అలాంటిది ఈ మొత్తం ఇండియా యొక్క ఆరోగ్య శాఖ మంత్రిగా చదువులేని వాళ్ళను, విద్యాశాఖ మంత్రిగా చదువులేని వాళ్ళను, రవాణా శాఖ మంత్రిని చదువులేని వాళ్ళని ఎలా చేస్తున్నారండి? 6వ క్లాస్ చేసిన వాళ్ళని, 7వ క్లాస్ చేసిన వాళ్ళని మీరు ఎలా సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఇవి చేస్తారండి? నాకు తెలియగలుగుతాను. సీఎంలను దేశానికి ప్రైమ్ మినిస్టర్కి ఉండాల్సిన అర్హత ఏంటి చెప్పు అంటేనా? కాదు, అలా కాదు. దాంతో భక్తితో పాటు ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నిజంగానే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు నిజంగా చెప్పారు. రిలీజియన్ మీరు పక్కన పెట్టి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నారు. కానీ అవి కూడా చేయడు. ఎడ్యుకేషన్ని తీసుకెళ్ళి చెత్త కుప్పలు వేశారు. చదువుకున్నోడు చెత్త కుప్పలోని కాగితాల్లాగా బతుకుతున్నారు. కానీ దేశంలోని వారికి విలువ లేకుండా పోయింది. చదువుకున్నోడికి ఎప్పుడు చైనా ఇదే కాన్సన్ట్రేషన్ చేసింది. చైనా అభివృద్ధి చెందడానికి గల కారణం మనమే. మనలో లోపాలన్నీ వాళ్ళు కవర్ చేసుకుంది. మనం ఏం చేస్తున్నామో దానికి ఆపోజిట్గా చేసింది, అభివృద్ధి సాధించింది. చదువు కోసం పట్టం కట్టింది. చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు స్కూల్లో చదువుతున్నారంటే చైనా ఏం చేస్తుందంటే, వాళ్ళిద్దరు బాగా చదువుతున్నారా అంటే వాళ్ళని తీసుకెళ్ళి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇంకా 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 మెరిట్ అంటే వజ్రానికి సాన పెట్టి సూపర్ డూపర్ వజ్రం చేస్తుంది. మనం అలా కాదు. వజ్రాన్ని, రాళ్ళని, రప్పలని, రంగురాళ్ళని అన్నీ కలిపిసి ఆడిని అలా చెత్త కుప్పలోనే ఉంచుతాం. ఆడు ఎంత వజ్రం దేశానికి పనికొచ్చినా కూడా అని బతుకు చెత్త కుప్పే. ఆ వజ్రం యొక్క భవిష్యత్తు రాజకీయ నాయకుడి చేతిలో ఉంటుంది. ఆ వజ్రాన్ని తీసుకెళ్లి పేపర్ వెయిట్ కింద వాడుకుంటాడు. పరిస్థితి అదే. పేపర్ స్టాంపుల కింద, పేపర్ వెయిట్ల కింద రాజకీయ నాయకుడి చేతిలో ఒక బతుకు అయిపోయింది చూడండి. అది మారాలి. మారి బయటికి రావాలి. రేపు రాబోయే హీరో మీకు ఎవరో తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. తప్పులుంటే నన్ను క్షమించండి. తిరిగి మరో మంచి వీడియోతో రేపు కలుసుకున్నాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు మలేషియా దేశం నుంచి. జై హింద్.